కాసేపట్లో శాసన మండలి కొత్త బిల్డింగ్ ప్రారంభం కానుంది. ఇక మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. ఇక అత్యాధునిక హంగులతో రెనోవేషన్ చేసి మండలి భవనం పనులు పూర్తయ్యాయి. కార్యక్రమానికి అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా సీఎస్, మండలి, అసెంబ్లీ కార్యదర్శులు అటెండ్ అవుతున్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాలు ఇక్కడే జరగనున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అందరికీ సెంట్రల్ హాల్ నిర్మాణం చేపట్టారు. 30 కోట్ల వ్యయంతో శాసన మండలి పనులను పూర్తి చేశారు. ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అమరావతికి వెళ్లిన తర్వాత ఆ భవనం ఖాళీగా ఉంది. బిల్డింగ్ మొత్తం రెనోవేషన్ చేశారు. ఈ కొత్త బిల్డింగ్ లో ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, అధికారులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. మరో 40 నుంచి 50 సంవత్సరాల వరకు ఈ శాసన మండలి భవనానికి డోకా లేదని ఇప్పటికే తెలిపారు గుత్తా సుఖేందర్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ సదా అందిస్తారు. సదా. మమత, తెలంగాణ అసెంబ్లీలో కౌన్సిల్ రెనోవేటెడ్ బిల్డింగ్ని మరి కాసేపట్లో సీఎం ప్రారంభించనున్నారు. సో ఇప్పటికే శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అలాగే మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు రాజ్యసభ సభ్యులు, అలాగే ఎంపీలు, ఎమ్మెల్సీలు, అలాగే ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. మరి కాసేపట్లో సీఎం వచ్చిన తర్వాత ఈ కౌన్సిల్ బిల్డింగ్కి శంకుస్థాపన, ఇటు ప్రారంభోత్సవం కూడా జరగనుంది. సో మనం చూస్తున్నాం కదా, ఇదే యాక్చువల్గా ఈ బిల్డింగ్ వచ్చేసి నిజాం రాజు ప్రభువుల కాలంలో ఇది కట్టారు. సో 1905లో స్టార్ట్ చేస్తే 1905వ సంవత్సరంలో స్టార్ట్ చేస్తే 1913 సంవత్సరంలో ఇది పూర్తిగా దీని నిర్మాణం పూర్తయిపోయింది. సో అప్పుడు నిజాం రాజులు దీన్ని వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు దానికి వాడుకునేవారు. సిటీ మధ్యలో ఉండేది కాబట్టి వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు దీనికి వాడుకునేవారు. ఆ తర్వాత ఇది నెక్స్ట్ ఇటు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత దీన్ని కౌన్సిల్ హాల్గా మార్చారు. సో నెక్స్ట్ 2015 నుంచి దీనిలో ఇటు మండలి కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోయాయి. సో ఈ బిల్డింగ్ అంతా కూడా రెనోవేట్ చేయాలని నిర్ణయించారు. సో ఇది లాస్ట్ 3 ఇయర్స్ నుంచి దీన్ని రెనోవేట్ చేస్తున్నారు. సో ఇటు R&B, అటు రోడ్స్ అండ్ ఈ డిపార్ట్మెంట్తో పాటు ఆగాఖాన్ ట్రస్ట్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో దీన్ని అయితే ప్రస్తుతానికి రెనోవేట్ చేశారు. సో లాస్ట్ 3 ఇయర్స్ నుంచి పూర్తిగా ఈ రెనోవేషన్ పనులు అయితే సాగాయి. సో యాక్చువల్గా ఇదే అసెంబ్లీ ఈ ప్రాంగణంలో, సో అసెంబ్లీ ఒక దగ్గర ఉంటుంది, ఇన్ని రోజుల పాటు మండలి వేరే ప్లేస్లో ఉంది. సో ఇవి రెండు కూడా పక్కపక్కనే లేకపోవడం వల్ల మంత్రులు అక్కడ అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత తిరిగి వచ్చి మండలిలో మాట్లాడాలంటే చాలా దూరం రావాల్సి వచ్చేది. సో ఇప్పుడు ఒకటే ప్రాంగణంలో పక్కనే అటు అసెంబ్లీ, ఇటు శాసన మండలి రెండు కూడా పక్కపక్కనే ఉండడంతో ఇబ్బంది లేకుండా ఉంటుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో మరొక 30 నుంచి 40 ఏళ్ళ వరకు ఇప్పుడు చేసిన రెనోవేషన్ తోటి ఈ మండలి బిల్డింగ్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందని చెప్పారు. సో ఈ మండలి బిల్డింగ్లో ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డికి, సీఎంకు ఒక ఛాంబర్తో పాటు కౌన్సిల్ చైర్మన్కి, అలాగే మంత్రులకు, అలాగే పక్కనే ఒక మీడియా హాల్ కూడా ఏర్పాటు చేశారు. సో దీంతో పాటు ఇందులో ఉండే స్టాఫ్ అందరికీ కూడా సపరేట్గా డిఫరెంట్ హాల్స్ ఏర్పాటు చేశారు. సో లాస్ట్ 3 ఇయర్స్గా ఈ రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇది ఒక హెరిటేజ్ బిల్డింగ్ కాబట్టి ఎక్కడా కూడా దీనికి ఇబ్బంది లేకుండా, సో అదే స్ట్రక్చర్తో గతంలో ఏదైతే డిజైన్ ఉందో సో అదే డిజైన్ని రెనోవేట్ చేశారు. ఎక్కడా కూడా ఎలాంటి డీవియేషన్స్ లేకుండా దీని గుమ్మటాలు చేంజ్ చేయడం కానీ అట్లాంటివి ఏమీ చేంజ్ చేయలేదు. సో గతంలో ఏదైతే డిజైన్ ఉండేదో సో దాన్నే ఇటు ఆగాఖాన్ ట్రస్ట్ వాళ్ళు కూడా చాలా వరకు ఈ హెరిటేజ్ బిల్డింగ్స్ అన్నీ ఎక్కడెక్కడైతే పాడైపోతాయో సో వాటన్నిటి కూడా రెనోవేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అటు షేక్పేట్లో ఉన్నటువంటి 7 టూమ్స్ని ఇప్పటికే వాళ్ళు రెనోవేట్ చేశారు. సో ఆ తర్వాత నెక్స్ట్ ఈ కౌన్సిల్ హాల్ బిల్డింగ్ని కూడా ప్రస్తుతానికి వాళ్ళ ఆధ్వర్యంలో R&B అండ్ ఆగాఖాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దీన్నైతే పూర్తిగా ఈ బిల్డింగ్ని రెనోవేట్ చేశారు. సో లాస్ట్ 3 ఇయర్స్గా ఈ రెనోవేషన్ వర్క్స్ అయితే జరిగాయి. అక్కడ మెయిన్ హాల్ కానీ, లేకపోతే కారిడార్ కానీ, అక్కడ కౌన్సిల్ చైర్మన్కి సంబంధించిన క్యాబిన్ కానీ, సీఎం క్యాబిన్ కానీ, మీడియా హాల్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రస్తుతానికైతే ఈ రెనోవేషన్ చేశారు. సో మొత్తం
దీనికి 30 కోట్ల వరకు ఖర్చు అయిందని అధికారులు చెప్తున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ నెల 16 నుంచి శాసనసభ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఈ వచ్చే శాసనసభ సమావేశాలు కూడా పూర్తిగా దీనిలోనే ప్రారంభమవుతాయి. సో మండలి ఇప్పటి వరకు అక్కడ దూరంగా ఉన్నటువంటి హాల్లో ప్రారంభమైంది. ఈ మార్చ్ 16 నుంచి జరగబోయే ఈ శాసనసభ సమావేశాల్లో మండలి సభ్యులకు సంబంధించి ఇదే హాల్లో పూర్తిగా సభ అయితే జరుగుతుందంటూ అధికారులు చెప్తున్నారు. సో ఇప్పటికే వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. సో ఏర్పాట్లు కూడా కంప్లీట్ అయిపోయాయి కాబట్టి మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి రానున్నాడు. సీఎం వచ్చిన తర్వాత వెంటనే పూర్తిగా ఈ రెనోవేటెడ్ కౌన్సిల్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది. మమత.